మే 3వ తేదీన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు. విద్యార్థులు సమయపాలన పాటించాలని సూచించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు. నీట్ పరీక్ష మే 3వ తారీఖున జరగబోతోంది. మీ అందరికీ తెలిసిందే, ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తల్లిదండ్రుల విద్యార్థుల కోరిక డాక్టర్ అవ్వటం. ఈ డాక్టర్ కళ అనేది 10th తర్వాత స్టార్ట్ అయ్యి కొంతమంది 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోగలుగుతున్నారు, కొంతమంది 3-4 సంవత్సరాలు కూడా పడుతుంది. అటువంటి కాంపిటీషన్లో ఈ రోజున నీట్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. సుమారుగా ఆల్ ఇండియాలో 20 లక్షల నుంచి 25 లక్షల మంది పోటీ పడుతుంటే మనకున్న మెడికల్ సీట్లు, ఫ్రీ సీట్లు 1,00,000 మాత్రమే. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు పోటీ పడుతుంటే అందులో మనకున్న సీట్లు, ఫ్రీ సీట్లు అయితే కనుక సుమారుగా 4,000 మాత్రమే. అదే తెలంగాణలో చూసుకుంటే ఒక 70,000 మంది కనుక మనకి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పోటీ పడుతుంటే సుమారుగా 7,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. కానీ ఈ ఎగ్జామ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్. నేషనల్ వైడ్గా, ఇండియా వైడ్గా ఈ 20-25 లక్షల మంది ఒక్క నీట్ ఎగ్జామ్ మాత్రమే రాస్తున్నారు. మరి ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఎన్టీఏ అనే ఒక ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ద మెడికోస్. కానీ ఎగ్జామ్ అనేది ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఆఫ్లైన్లో ఒకే టైంలో ఒకే రోజు జరగటం అనేది చాలా కష్టమైన పని, నిజమే. కానీ దానికి చాలా ప్రణాళికాబద్ధంగా ఎన్టీఏ గవర్నమెంట్స్, డిఫరెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్కి ఇచ్చి, గవర్నమెంట్స్ ఈరోజు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ రేపొద్దున ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది.